ఈ మధ్యన కిషన్ రెడ్డి గారి మీద పడ్డాడు. చెప్పండి రేవంత్ రెడ్డితో ఏది కాదని చెప్పండి, ఏది కాదు నీతో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ దొరకదు, బ్యాంకులలో పోతే ఢిల్లీకి పోతే చెప్పులు దొంగ అనుకుంటారు నిన్ను. మరి ఎందుకు ముఖ్యమంత్రి పదవి నీకు? నీతో నీ కాలేకపోతే, నీకు ఆ సత్తా లేకపోతే పదవి దిగు. ఆడలేక మధ్యలో మీద ఏడవటం. ఇప్పుడు అట్లా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లన్నా ఓటమి ఖాయమైంది కాబట్టి ముందు ఇంకా తర్వాత సాకులు ఎందుకు వెతుక్కోవాలని ఇప్పుడు ఈ రకంగా ఆ రకంగా మరీ దిగజారి ఒక ప్రైవేట్ సంస్థ ఏదైతే ఎల్ఎన్టీ తెచ్చుకున్న వాణిజ్య రుణాలను తీర్చడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎదురిస్తుందని ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, దానికి కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అవి దేశంలో పేరెన్నికైన సంస్థలు, అంతర్జాతీయంగా కొన్ని విలువలున్న కొన్ని ఫైనాన్స్ రేటింగ్స్ కావచ్చు, రకరకాల వాళ్ళ అగ్రిమెంట్స్, వాళ్ళ క్లాజెస్ అవన్నీ ఉంటాయి. నువ్వేదో డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నట్లు ఇట్లాంటి చౌకబారు మాటలు బంద్ చేయి రేవంత్ రెడ్డి గారు. మీకు ఈరోజు ప్రాజెక్టు ఇంతవరకు ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ లేదు, దాని మీదనేమో కేంద్రం మీద వాళ్ళు ఏడుస్తున్నారు. ఒకసారేమో 100% సొంత నిధులతో మెట్రో ఫేజ్ కడతామంటాం. అసలు దీనికే డబ్బులు లేవు నీ దగ్గర. ఇప్పుడు 1400 కోట్లు కట్టు, 13,600 కోట్లు కట్టు, ఇవి తీసుకుందాం, మళ్ళీ ఇచ్చేస్తాం మేము, ఫైనాన్స్ ఇప్పిస్తాం మేము. కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను ఒక మైపేపెట్టి ఏదో రకంగా కేంద్రం మీద నెపం నెట్టడానికి ఎన్ఓసి ఆటలు ఆడుతున్నాం మొత్తము. ఈ మెట్రోని నిలబెట్టింది, నిధులు ఇచ్చింది మొత్తం మోదీ ప్రభుత్వమే. హైదరాబాద్ మెట్రో మొదటి దశకు ఏదైతే పీపీపీ మోడల్ ఉందో 69 కిలోమీటర్ లైన్ని ఆపరేషన్కి తెచ్చింది కూడా మోడీ ప్రభుత్వమే. అనవసరంగా ఏదో బట్టగాసి మీద వేయడం అనేది మానుకో రేవంత్ రెడ్డి. ఇంకా మొదటి దశలో కూడా 1,200 కోట్లు ఇచ్చినాం కేంద్రం నుంచి. దీని పన్నాగాలని బయట పెడతాం. నువ్వు ఏమేం చేస్తున్నావు మెట్రోలో, నీ సోదరులు ఏమేం చేస్తున్నారు, చేస్తాం, ఇవన్నీ చేస్తాం. త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. ఇక ప్రతిసారి ఒక కేంద్ర మంత్రి అంటే ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? 29 రాష్ట్రాల కేంద్ర మంత్రి అయినా ఒక గౌరవమైన ఈ దేశంలో ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి గారి మీద అనవసరంగా అవాకులు చెవాకులు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్, దిగజారిపోయిన భాష, ఇదా మీరు మాట్లాడేది? తెలంగాణ సంస్కృతి బజార్కి ఈడుస్తున్నావు. మరి అంతేందుకు కేంద్ర మంత్రికి ఇన్ఛార్జి తెలంగాణ ముఖ్యమంత్రి? నాకు చేత కాదు, నాతో ఏం కాదు, నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కిషన్ రెడ్డి గారే. నీకు నీ ఏదైతే అవినీతి ప్రాజెక్టులకు, డిపిఆర్లకు సంస్థలు పర్మిషన్ ఇవ్వకపోతే కిషన్ రెడ్డి గారే. ఎక్కడ ప్రజలు నిన్ను 2.5 సంవత్సరాల రాష్ట్రాన్ని అన్ని రంగాలలో విఫలం చేసినందుకు ఎక్కడ నిన్ను ఈ రకంగా ప్రజలకు తలెత్తుకొని చూపించుకోలేక, ప్రజలకు ఏ రకంగా ముందుకు వెళ్ళలేక, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఏదో ఒక రకంగా కిషన్ రెడ్డి గారి పేరు పెట్టుకోనో, ఇంకా ఎవరో పేరు పెట్టుకోనో ఈ రకంగా మీ పార్టీని ఉనికిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ ఆటలు చెల్లనివ్వము. ఇంకా మళ్ళా జర్నలిస్టులను ఉచ్చుకోల్పడం, మీకు హెల్త్ కార్డు ఇస్తాము, స్థలాలు ఇస్తాము. ఎన్నేళ్ళే మోసం చేయబట్టి మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులు మోసం చేస్తున్నారు? దశాబ్దాలు. చాలామంది జర్నలిస్టులు కూడా సుమారు జీవితం చరమాంకంలో ఉన్నారు మీ మోసాలను తట్టుకోలేక కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు కొత్త పాట మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంకా రీజనల్ రింగ్ రోడ్డు
అవును, రీజనల్ రింగ్ రోడ్డు అన్ని రకాలుగా ఆమోదించింది మేమే, 38,297 కోట్లు ఇచ్చింది మేమే. ఇంకా అలైన్మెంట్స్, అవును, సౌత్ సైడ్ ఎందుకు మారుస్తున్నావు? మీ మంత్రులు భూములు కొనుక్కున్నారనా? మీ అన్నదమ్ములందరూ మంచిగా 500 ఎకరాలు కొనుక్కున్నారనా? సౌత్ రీజనల్ రింగ్ రోడ్ సైడ్ అలైన్మెంట్ ఎందుకు మార్చాలా? పేద ప్రజల భూములకి వెళ్ళి తీయాలా మేము? ఈ విషయాలు ఎందుకు చెప్తలేవు? మేము మా కాంగ్రెస్ మంత్రులము, కాంగ్రెస్ ఎమ్మెల్యేలము అధికారంలో రాగానే దక్షిణ ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ భూములు కొనుక్కొని ఇప్పుడు అలైన్మెంట్ మార్చమంటారా మీరు? అలైన్మెంట్ మార్చి పేద రైతులు, సామాన్య రైతులు, ఆ రైతుల భూములకు వెళ్ళి మీరు అలైన్మెంట్ మార్చమంటారా? కాబట్టి నీ కుట్రలని పసిగట్టినాం కాబట్టే స్వతంత్ర కమిషన్ వేసినాం. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏది తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఏది న్యాయంగా ఉంటుందో అదే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తప్ప మీ అవినీతి అలైన్మెంట్స్కు అవకాశాలు ఇవ్వం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిరోజు రోజుగారు మొదలుపెట్టి మోదీ గారు ఏమో ఉద్యోగాలు ఇస్తే 86.8 వేల కోట్ల లోన్లు ఇచ్చినాం, ఓనర్లుగా మార్చినాం. మళ్ళీ దాని మీద తప్పుడు అపోవాలు చెప్పాలంటే సంఖ్యలు ఇంకా వేలాది కొద్దులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు 2 లక్షల ఉద్యోగాలు, మేము రాగానే ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి ప్రకటిస్తాం ఫిబ్రవరి 1 నాడని. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు యువతకు, ఏదైతే తమ ప్రాణాలు అర్పించే అమరవీరులు నియామకాలు వస్తాయి అని వాళ్ళు ఆత్మార్పణ చేశారు, రాష్ట్రం గురించి త్యాగాలు చేశారు. అబద్ధాల మాటలెక్కి ఈరోజు 2.5 సంవత్సరాల నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వ మంత్రుల మీద ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అది తెలంగాణ యువత, నిరుద్యోగులు నీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు, రాబోయే అన్ని ఎన్నికలలో నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా అధికారులు దేని మీద పట్టుంది నీకు? అసలు నువ్వే అన్నీ చెప్పుకుంటున్నావు, నాకు అధికారులు వినట్లేదు, చేయట్లేదు అని. అసలు నేను ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే నీకు పక్కనున్న మంత్రులు నీకు రెస్పెక్ట్ ఇయ్యరు, కనీసం గౌరవ సూచకం కూడా లేవరు నిన్ను చూసి. ఏదో మూటలు మోయడానికి తప్ప. ఢిల్లీ కూడా ఏ రోజైతే మూటలు ఆపేస్తావు అయిపోతుంది పని. నువ్వు ఆల్రెడీ సిద్ధరామయ్య, రెండో సిద్ధరామయ్య తెలంగాణలో, నీకు అర్థం కావట్లేదు. కాబట్టి అట్లాంటి చవకబారు ఎంతసేపు మీరు అసెంబ్లీలో చెప్పారు, కేంద్రం ఏం చేస్తుంది, నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పారు. మీరు మొత్తం ఏదైతే కాళేశ్వరంకు మీరు ఏదైతే వేలాది కోట్ల అప్పు ఇంత హై పర్సెంటేజ్ తీసుకొచ్చినప్పుడు చాలా సగం పర్సెంటేజ్ తగ్గేసాం. దానివల్ల 7,000-8,000 కోట్లు సేవ్ అయిందని మీరే చెప్పారు. కాబట్టి మళ్ళీ ఇక మాకు సహకరించట్లేదు,